వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుట్టంతా మంత్రి ఆనం చేతిలో ఉందా? విజయసాయి ఫ్యామిలీపై ఉన్న నేర చరిత్ర ఏంటి? విజయసాయిరెడ్డి తాత హత్య కేసులో తండ్రితో పాటు పెదనాన్న చిన్నాన్నకు శిక్ష పడిందా? తాను నెల్లూరు వాసినని చెప్పేందుకు విజయసాయిరెడ్డి జంకడానికి ఈ కేసే కారణమా? ఈ విషయంలో ఆనమేమన్నారు? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. నాయకులు ఎంత గొప్ప పదవిలో ఉన్నా సొంత ఊరును మర్చిపోరు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతో కొంత ఉపకారం చేస్తారు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని మర్చిపోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి విజయసాయిరెడ్డి స్వగ్రామం. 4 ఏళ్ల ముందు వరకు తాను ఈ జిల్లా వాసినని ఎక్కడా చెప్పుకునేవారు కాదు. కానీ ప్రజలు మాత్రం తమ ప్రాంత నేత ఉన్నత స్థానానికి ఎదిగారని గుర్తు చేసుకునేవారు. కానీ ఈయన సొంతూరుకు ఏమీ చేయలేకపోయారనే విమర్శలు రావడంతో తాళ్లపూడిలో అడుగుపెట్టారు. సొంతూరుని ఉద్ధరిస్తానని గొప్పలు చెప్పి సుమారు 8 కోట్ల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొదటి దఫా బిల్లులు కూడా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులను ఆపివేశారు. గుంతలు తీసి వదిలేయటంతో తాళ్లపూడి వాసులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. విజయసాయిరెడ్డి రాకుండా ఉంటే తమకి తిప్పలు తప్పేవంటూ సొంతూరుళ్లే తిట్టిపోస్తున్నారు. అసలింతకీ విజయసాయి తాను నెల్లూరు జిల్లా వాసినని చెప్పుకునేందుకు గతంలో జంకడం వెనక పెద్ద కథే ఉంది. విజయసాయి ఫాదర్, పెదనాన్న, చిన్నాన్న కలిసి ఆస్తి కోసం కన్న తండ్రిని హతమార్చారు. ఆ కేసులో 3కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో తాను సింహపురి జిల్లా వాసినని చెబితే ఊరు కుటుంబ వివరాలను ఆరా తీస్తే నేర చరిత్ర బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ ఊసెత్తడానికి జంకేవారు. ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యామిలీ నేర చరిత్రపై ఉన్న కోర్టు జడ్జిమెంట్ ను బయటపెట్టారు. విజయసాయిరెడ్డి తాత హత్య కేసులో తండ్రి, పెదనాన్న, చిన్నాన్న హిస్టరీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో ఈ సబ్జెక్టులో తలదూర్చితే తంటాలు వస్తాయన్న ఉద్దేశంతో దీని జోలికే వెళ్లలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో తాను నెల్లూరు జిల్లా వాసినని విజయసాయిరెడ్డి చెప్పుకునేవారు. గెలిచినా ఓడినా ఇకపై నెల్లూరులోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని నమ్మపలికారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ మాట చెబుతున్నానంటూ సెంటిమెంట్ తో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించారు. కానీ కూటమి వేవ్లో కొట్టుకుపోయారు. పరాజయం తర్వాత మళ్లీ నెల్లూరు ముఖం చూడలేదు. వైసీపీ అధినేత జగన్ ఇటీవల పార్టీ ఇన్ఛార్జీలను నియమించారు. కానీ విజయసాయిరెడ్డి పేరు లేదు. లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి డబ్బు విషయంలో పార్టీ నేతలను మభ్యపెట్టారట. ముందుగా ఖర్చు పెడితే తర్వాత ఇస్తామని చెప్పడంతో కొందరు నేతలు ఆ పని చేశారు. కానీ ఓటమి తర్వాత నుంచి ఆ ఊసే ఎత్తటం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులందరూ నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ ప్రజలు మాత్రం వేమిరెడ్డిని గెలిపించి ఫ్యాన్ పార్టీ నేతలను ఇంటికి పంపారు. విజయసాయిరెడ్డి చెప్పేదొకటి, చేసేది మరొకటి అనే విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన మాటలకు కట్టుబడరని, చేసిన శపథాలను గాలి కుదిలేయటం రివాజుగా మారిందనే కామెంట్స్ వస్తున్నాయి.